గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 30,000 మందికి పైగా యువతులు మిస్ అయ్యారంటూ పవన్ కళ్యాణ్ అసత్యాలను ఎన్నికల అస్త్రంగా వినియోగించుకున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమణి మండిపడ్డారు. తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన 2023 వార్షిక నివేదికను పరిశీలిస్తే ఆనాడు పవన్ కళ్యాణ్ చేసినవన్నీ నిరాధార ఆరోపణలే అంటూ కొట్టిపాడేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎంత దిగజారుడు రాజకీయాలు అవసరమా పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు. 2023లో ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జాతీయ స్థాయిలో జరిగిన నేరాలతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గినట్టు ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేస్తుందని వివరించారు. ఈ రోజు ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ఆధారంగా 2023 సంవత్సరానికి సంబంధించి క్రైమ్ రిపోర్టుకి సంబంధించి రిపోర్ట్ని విడుదల చేశారు. దానిలో భాగంగా దేశంలో ఇప్పటి వరకు 23 వరకు జరిగిన క్రైమ్లు కానీ వివిధ కారణాల వల్ల తప్పిపోయిన బాలబాలికలు కానీ ఎంతమంది, దాని రికవరీ ఎంత దేశంలో, అలాగే మిగిలిన చోట్ల ఎంత అన్నది ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాని ఆధారంగా చూస్తే దేశంలో మొత్తం నేరాలు 2022-23 మధ్య జరిగినవి చూసుకుంటే 22లో 58,24,946 మంది దేశంలో నేరాలు జరిగితే, అదే 2023లో 62,41,569 నేరాలు అంటే దేశం మొత్తం మీద పెరిగాయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే. అదే ఏపీలో చూసుకుంటే 2022లో 1,95,284 నేరాలు జరిగితే, అదే 2023కి వచ్చేసరికి 1,84,293 వరకు అంటే తగ్గాయి. దేశం మొత్తం మీద నేరాలన్నీ పెరిగితే గణనీయంగా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తగ్గాయని సాక్షాత్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు 34,000 మంది మహిళలు తప్పిపోయారు, వాళ్ళందరినీ ఉద్ధరించి నేనే తీసుకొస్తాను అన్నట్టు రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేస్తూ ఆయనకి ఈ ఎలక్షన్లో ఆయనకి మాట్లాడడానికి దొరికిన ఒకే ఒక్క ఆయుధం అదొకటే పట్టుకుని తిరిగారు. దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు? రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయి అని ఇలా చెప్పుకుంటూ వచ్చారు. 91.6 కేసుల్లో సకాలంలో ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు అన్న విషయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. సకాలంలో స్పందించి నేరాలు అదుపుదల చేయడానికి ఛార్జ్ షీట్లు వేశారు అన్నది 3వ స్థానంలో ఆంధ్ర నిలబడింది. అప్పుడు ఎక్కడ క్రైమ్ రేట్ పెరిగినట్టు? అలాగే 20-23 మధ్యలో తప్పిపోయిన బాలికల్ని వెతికి వాళ్ళు తీసుకొచ్చి పోలీసులు అప్పగించిన ఈ కేసును చూస్తే దేశం మొత్తంలో 54% ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2023లో 86% వరకు ఉంది. అంటే ఎక్కడ తప్పిపోయిన బాలికల్ని కూడా మ్యాక్సిమం రికవరీ చేసి తీసుకురాగలిగారు. కానీ దాన్ని తప్పుదావ పట్టిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఆ క్యాంపెయిన్ ఈయన మాట్లాడిందంతా కూడా బాలబాలికలందరూ 34,000 మంది తప్పిపోయారు అని అబద్ధ ప్రచారం చేశారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతుంది, అందరి మనసుల్లో దూరుతుంది అని ఇదే ఎజెండాగా పెట్టుకున్నారు. దానికి వెనకాల చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ లో ఒక నందిని చూపించి, ఇది నంది అంటే కాదు పంది అని 100 సార్లు చెప్తే నిజమేనేమో అనుకున్న పరిస్థితిని, ఒక పందిని తీసుకొచ్చి దాన్ని అయ్యో కాదు ఇది నంది అని చూపించగల నేర్పని చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు. ఆయుధలోనే ఇలాంటి అబద్ధం మాటలు చెప్పి అబద్ధ హామీలన్నీ ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ ఈ రోజు ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన ఈ రిపోర్ట్స్ ని బట్టి వీళ్ళు ఏం మాట్లాడతారు? దీనికి సమాధానం ఎక్కడ చెప్తారు? ఎంతో గొప్పగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకి కూడా వీళ్ళు తప్పులు చేస్తున్నా కూడా ఆ తప్పుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమీ జరగని క్రైమ్లు జరగని చోట జరిగిందని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నేరం చేయకపోయినా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరినీ ఈ మద్యం కేసుల్లో మభ్యపెట్టి నానా రకాల కారణాలు చూపించి వాళ్ళు జైల్లో పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఎంతో మంది మా పార్టీ పెద్దలందరినీ కూడా పెట్టుకుని వచ్చారు. నిన్న
నిన్న విడుదలైన మన మిథున్ రెడ్డి సార్ గురించి మాట్లాడితే 71 రోజులు జైల్లో ఉంచారు. ఈ రోజుకి ఏ కారణం కూడా చూపించలేదు కాబట్టి ఏమీ లేకుండా ఎవరో మాటలు విని, మూడో వ్యక్తి మాటలు విని వాళ్ళు అందులో పెట్టుకుని జైల్లో పెట్టించారు. దానికి ఏ కారణం చూపించలేదు కాబట్టి ఈ రోజు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. మిగిలిన కేసు అంతా కూడా తేలుతుంది. దీనికి సంబంధించిన మొత్తం కేసు అంతా కూడా హంబక్కనే తేలుతుంది. అలాగే ఈ పచ్చ మీడియా కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఎన్ని మాటలు మాట్లాడారు. ఈ పచ్చ మీడియా అయితే అబద్ధాలను అన్నింటినీ కూడా జట్టు స్పీడ్ లో రాసుకుంటూ మోసుకుంటూ వెళ్ళారు. అదే నిజాల దగ్గరికి వచ్చేసరికి అక్కడ నిజాలు చూపించలేరు కదా, అక్కడ చతికిలు పడ్డారు. సత్యం ఎప్పుడు అణచేద్దామంటే ఆగదు, న్యాయాన్ని ఎవరు వంచలేరు అన్నదానికి నిదర్శనమే మిథున్ రెడ్డి గారికి నిన్న బెయిల్ రావడం. ఈ కూటమి ప్రభుత్వంలో చేసే అరాచకాలన్నీ వీళ్ళు పరిపాలన చేయడానికి మీకు అధికారం ఇచ్చారు, అది మాత్రం మర్చిపోయి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడానికే చూస్తున్నారు. నిన్న కాక మనం ఒక 3 రోజులు 4 రోజుల క్రితం చూస్తే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద అబ్బాయి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆ అబ్బాయికి గంజాయి కేసు ఆపాదిస్తే కోర్టు వారు గవర్నమెంట్కి ఇక్కడ చెప్పారు ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నామని. అది నిజంగా అది సోషల్ మీడియా కానీ, మా వైసీపీ కానీ నైతిక విజయం. ఈ కూటమి ప్రభుత్వం ఆ విషయంలో వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకోవాలి కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలకి. ఇలాంటివన్నీ అబద్ధాలన్నిటినీ కూడా ప్రజలు గమనించాలని, వీళ్ళు ఇచ్చిన అబద్ధాలకు అన్నిటికీ రుజువు ఏంటంటే ఈ రోజు ఎన్సీఆర్బీ ఇచ్చే నివేదిక. దీన్ని ఒక్కసారి ప్రజలు కూడా పరిశీలించాలని మరొక్కసారి విన్నవించుకుంటున్నారు.